హలో ఫ్రెండ్స్, చికెన్ దమ్ బిర్యానీ ఈ పేరు వింటుంటేనే నోరూరిపోతుంది కదా. మనలో చాలా మందికి ఇష్టమైన ఈ చికెన్ బిర్యానీని సండే గానీ మన ఇంటికి ఫ్రెండ్స్ లేదా చుట్టాలు వచ్చినప్పుడు ఇంట్లోనే ఈజీగా పర్ఫెక్ట్గా ఎలా చేయాలో పక్కా కొలతలతో ఈ వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్. వీడియో చివరి వరకు మిస్ కాకుండా చూడండి. సింపుల్గా చికెన్ బిర్యానీని ఎలా చేయాలో చూసేద్దామా ఫ్రెండ్స్. ముందుగా 4 గ్లాసులు లేదా 750 గ్రాముల బాస్మతి రైస్ను నీటితో 2 సార్లు శుభ్రంగా కడిగిన ఈ బియ్యాన్ని ఒక గిన్నెలో వేసుకొని నీళ్లు పోసి గంట సేపు మూత పెట్టి నానబెట్టుకోవాలి. కడాయిలో వంట నూనె పోసి నూనె వేడెక్కిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న 1 కప్పు ఉల్లిపాయ ముక్కలను నూనెలో వేసి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేలా వేగనిచ్చి వీటిని ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నె తీసుకొని ఇందులో శుభ్రం చేసుకున్న చికెన్ ముక్కల్ని వేసుకోవాలి. ఈ చికెన్ దమ్ బిర్యానీ కోసం మేము కేజీ చికెన్ తీసుకున్నాం ఫ్రెండ్స్. చికెన్ ముక్కల్ని ఇలా గిన్నెలో పెట్టుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ గరం మసాలా, 3 లేదా 4 స్పూన్లు కారం పొడి, 2 స్పూన్లు ధనియాల పొడి, 2 పచ్చిమిర్చి ముక్కలు, ఇంచు దాల్చిన చెక్క, 3 యాలకులు, 1 అనాస పువ్వు, 3 లేదా 4 లవంగాలు, తాజాగా దంచుకున్న లేదా మిక్సీ పట్టుకున్న 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు, 1 బిర్యానీ ఆకు వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత చిన్న కప్పు పెరుగు, గుప్పెడు కొత్తిమీర, పుదీనా, ముందుగా వేయించిన ఉల్లిపాయ ముక్కలలో సగభాగం వేసుకోవాలి. నెయ్యి లేదా వంట నూనె 2 స్పూన్లు వేసి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కలుపుకున్న తర్వాత సగం నిమ్మకాయను తీసుకొని ఇందులో పిండుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఫ్రిడ్జ్లో లేదా బయట 1 గంట సేపు పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయి లేదా గిన్నె పెట్టి ఇందులో నీళ్లు పోసుకొని ఈ నీళ్లు మరిగిన తర్వాత ఇందులోకి 1/2 స్పూన్ షాజీరా, 3 యాలకులు, 3 లవంగాలు, 1 అనాస పువ్వు, 2 బిర్యానీ ఆకు, ఇంచు దాల్చిన చెక్క, తగినంత ఉప్పు, గుప్పెడు పుదీనా మరియు కొత్తిమీర వేసుకోవాలి. ఇందులోనే 1 స్పూను నెయ్యి వేసుకొని ఇలా మరుగుతున్న నీటిలో నానబెట్టుకున్న బాస్మతి రైస్ను వేసి కలుపుకొని ఉడికించుకోవాలి. ఇది ఉడుకుతుండగా గంట పాటు పక్కన పెట్టుకున్న చికెన్ను తీసుకొని ఇలా కాస్త నెయ్యి రాసిన ఒక గిన్నెలోకి వేసుకోవాలి. బాస్మతి రైస్ను 70% వరకు ఉడికించుకొని నీళ్లు వడగట్టుకొని చికెన్ వేసుకున్న గిన్నెలోకి ఉడికించిన ఈ రైస్ను ఈ విధంగా వేసుకోవాలి. బాస్మతి రైస్ను ఇలా గిన్నెలో వేసుకున్న తర్వాత దీనిపైన వేయించిన ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా పుదీనా మరియు కొత్తిమీర, 1 స్పూను నెయ్యి, 3 స్పూన్లు కుంకుమ పువ్వు పాలు వేసుకోవాలి. కుంకుమ పువ్వు పాలు మీకు అందుబాటులో ఉంటేనే వేసుకోవచ్చు, లేకపోయినా పర్లేదు. దీనిపై మూత పెట్టుకొని ముద్దలా చేసుకున్న చపాతీ పిండి లేదా మైదా పిండిని ఇలా గిన్నె అంచుల చుట్టూ ఆవిరి బయటకు పోకుండా పెట్టుకోవాలి. ఈ మూత పైన ఆవిరి పోకుండా ఉండటానికి కావాలంటే మీరు ఏదైనా బరువును కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి సన్నని మంటపై 15 నుండి 20 నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. 10 లేదా 15 నిమిషాల తర్వాత కిందకు దించుకొని గిన్నె చుట్టూ ఉంచిన చపాతీ లేదా మైదా పిండిని తీసివేయాలి. సూపర్ టేస్టీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ ఫ్రెండ్స్. గిన్నె కింద నుండి పైకి ఇలా గరిటెతో నెమ్మదిగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే అదిరిపోతుంది అంతే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.